మరో చెరువు చూద్దాం. నెక్స్ట్ జిల్లెలగూడ చెరువు. జిల్లెలగూడ చెరువు జిల్లెలగూడ అంటే ఇప్పుడు మీర్పేట జిల్లెలగూడ ఏరియాలో ఉంటది. అటు అసలు ఇన్ని చెరువులు ఉంటాయంటే ఒకప్పుడు బాగుండే చెరువులన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా కాలనీలు మొన్న ఏర్పాటైపోయాయి. వర్షం పడిన దానికి జిల్లెలు కూడా కొన్ని ఏరియాలు బాగా ఎఫెక్ట్ అయినాయి, చాలా ఎఫెక్ట్ యాక్చువల్ అయినారు. ప్రతిసారి హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది అంటే జిల్లెలగూడ మీర్పేట బాలాపూర్ ఇవన్నీ కూడా నీట మునగాల్సిందే. 85% పైగా కబ్జాకి గురైపోయింది. అంతకుముందు 649 చదరపు మీటర్లలో అంత పెద్ద చెరువు అది జిల్లెలగూడ చెరువు ఉండేది. 554 స్క్వేర్ మీటర్లు అంతా కూడా ఆ కబ్జాకి గురైపోయింది. ఇగో మనం చూస్తాను చెరువు ఇంకెక్కడుంది గురు, చెరువు కొంచెం చెరువే లేదు అక్కడ. మొత్తం కాలనీలన్నీ ఏర్పడిపోయి ఇళ్ళు చెరువుల మధ్యలో ఉన్నాయి. కేవలం 95 చదరపు మీటర్లు మాత్రమే ఈ జిల్లెలగూడ చెరువు మిగిలింది. ఈ పక్కనే ఇంకా మీర్పేట మంత్రాల చెరువు అవన్నీ కూడా ఉండాలి. మరి ఆ చెరువుల పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్ జిల్లెలగూడ తర్వాత ఇంకో మరో చెరువు కప్పల్ చెరువు. కప్పల్ చెరువు పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. సో ఇక్కడ కొంచెం ఇటువైపు మాత్రం కొంచెం జంగిల్ ఏరియా ఉంటుంది ఇటు సైడ్. ఈ కప్పల్ చెరువు కూడా నాకు తెలిసి ఇది సాగర్ రోడ్లో ఉండాలనుకుంటా. ఈ కప్పల్ చెరువుని అంతకుముందు ఎవరంటే ఆయన మన ఈ చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అవునవును, ఇటువైపు ఈ విపసన్య ధ్యాన కేంద్రం ప్లస్ ఈ అంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇది కూడా ఇంజాపూర్ వెళ్ళే దారిలోనే ఉంటుంది. బిఎన్ రెడ్డి దాటిన తర్వాత వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది సాగర్ కాంప్లెక్స్ అని, కుడిపక్కకు సాగర్ కాంప్లెక్స్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఆ కప్పల్ చెరువు ఉండేది. కప్పల్ చెరువు అంతా కూడా అప్పట్లో ఏది ఎన్టీఆర్ని పదవి దించేసి అంతా హోటల్లో పెట్టి అంతా చేశారు కదా. ఆ హోటల్ యజమాని పేరు బాగానే పడుతుంది, ఆయనే చేశాడు. అప్పట్లో లక్ష్మీపార్వతి కూడా ఒకసారి ఇక్కడ వచ్చి ధర్నా చేసింది. అక్కడ ఈ చెరువు ఆక్రమణలు చేసేసి ప్లాట్లు చేస్తున్నారు అనేది ఇచ్చారు. దాదాపుగా 64% పైగా బిఎన్ రెడ్డి నగర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది. బిఎన్ రెడ్డి నగర్ ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోవడం, అక్కడంతా కొంత ఇది దాటిన తర్వాత మళ్ళీ కొంత అటవీ ప్రాంతం అంతా ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇంజాపూర్ వరకు కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇది దాటిన తర్వాత గుర్రంగూడ క్రాస్ రోడ్ వస్తుంది. గుర్రంగూడ క్రాస్ రోడ్ దాటిన తర్వాత అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. తర్వాత ఇంజాపూర్ చెరువు ఇది 64% పైగా కబ్జాకు గురైపోయింది. ఇది అంతకుముందు 190 చదరపు మీటర్లు ఉండేది 79 శాటిలైట్ చిత్రం ప్రకారం. ఇప్పుడేమో కేవలం 57 చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది. 2023లో తీసిన ఫోటో. ఇదంతా కూడా ఎప్పుడోనే నెక్స్ట్ మరో చెరువు చూద్దాం. నెక్స్ట్ కాప్రా చెరువు. కాప్రా చెరువు గురించి ఇంకా ఇది చెరువు చాలా పెద్దగా ఉండేది, కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ చెరువు కింద చాలా మంది నిర్మాణాలు కాలనీలు పెట్టారు. వర్షం పడింది లాస్ట్ టైం, చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళే. కాప్రా చెరువు అంటే ఇది మల్కాజిగిరి నాకు తెలిసి అసలు వాస్తవ విస్తీర్ణం వచ్చేసి దాని 517 చదరపు మీటర్లు ఉండాలి. 138 చదరపు మీటర్ల మేరకు ఆక్రమణలకు గురైపోయింది. ఇంకా కేవలం 379 చదరపు మీటర్లు మాత్రమే కాప్రా చెరువు మిగిలింది. చుట్టుపక్కలంతా కూడా మనం చూస్తున్నాం చాలా కాలనీలన్నీ కూడా ఏర్పాటైపోయినాయి. ఇక్కడ కూడా సమస్య, లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వరద వస్తే ఆ చెరువు పొంగడం, ఇవన్నీ నీళ్లు రావడం. అక్కడ నాకు తెలిసి కాప్రా చెరువు చుట్టూ చాలా పెద్ద కట్టి ఏర్పాటు చేశారు. మరో చెరువు నెక్స్ట్ కొంపల్లి చెరువు. కొంపల్లి ఇంకా సంపన్నులు ఉన్న ఏరియా అని పిలుస్తారు ఇప్పుడు. ఆ కొంపల్లి చెరువులో 84% కబ్జాలకు గురి చేశారంటే అర్థం చేసి ఎంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులు కూడా ఎక్కువ ఇదే ఉంటారు. 388 చదరపు మీటర్లు ఉండాల్సింది దాదాపుగా 325 చదరపు మీటర్లు కబ్జాకి గురైపోయింది. కేవలం చిన్న నీటి కుంట మాదిరిగా ఇప్పుడు మిగిలింది. కేవలం 63 చదరపు మీటర్లు మాత్రమే. విల్లాలు, పెద్ద పెద్ద విల్లాలు ఉంటాయి. కొంపల్లి అంటే ఇటు నిజామాబాద్ హైవేకు ఉంటుంది. ఇదంతా నిజామాబాద్ వెళ్ళే దారి అనుకుంటా మనకు తెలుసు. చిత్ర దాటి అటు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎడం చేతి పక్కకు ఉంటుంది. ఇప్పుడు హైవే సిటీ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది వెళ్తున్నారు, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. 84% పైగా చెరువు కబ్జాకు గురైపోయింది. కొత్త కాలనీలన్నీ కూడా ఏర్పాటైన పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఏం చెరువు?
కాజాగూడ చెరువు. కాజాగూడ చెరువు కాజాగూడ చెరువు అంటే ఇప్పుడు మన అది మాదాపూర్ కనపడలేదు. కాతి దగ్గర చాలా పెద్ద, ఇదంతా కూడా అసలు అత్యంత కాస్ట్లీ ఏరియా అంటే ఇదే. ఇక్కడ హై రైజెస్ ఎన్ని వచ్చేసినాయి అంటే అన్ని వచ్చేసినాయి. ఏముంది, ఇంకా 12% చెరువు మిగిలింది. అంతకుముందు 927%, 27 చదరపు మీటర్లు ఉండే చాలా పెద్ద చెరువు కాజాగూడ. అప్పట్లో గ్రామం చాలా స్పష్టంగా కనపడుతుంది మొత్తం. కాజాగూడ గ్రామంలో చెరువు ఉండేది. ఇప్పుడు అసలు ఆ చుట్టుపక్కలంతా కూడా తగ్గిపోయింది. 815 చదరపు మీటర్లు అంతా కబ్జాకు గురైపోయింది. కేవలం 112 చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది. అసలు అవన్నీ ఒకప్పుడు బారెన్ ల్యాండ్స్, అదంతా ఓపెన్ ల్యాండ్స్ ఉండేవి. చెరువు, పెద్ద చెరువు ఉండేది. ఇప్పుడు చూస్తేనేమో హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం, అంత సంపన్న కొత్తగా అటే ఏర్పాటైపోయి అంతా కూడా ల్యాంకో హిల్స్, వింకో హిల్స్ అవన్నీ ఉండేది అదే ప్రాంతం. మణికొండ కన్నా కొంచెం యువతల పక్కకి కాజాగూడ వస్తుంది. కాజాగూడ కేవలం ఇప్పుడు 12% మాత్రమే మిగిలింది. మిగతాదంతా కూడా కబ్జాకి గురైపోయిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ కొంపల్లి చెరువు, ఇందాక మనం చెప్పాము 84% పైగా కబ్జాకి గురైపోయింది. ఇది కూడా మొత్తం అంతా చుట్టుపక్కల ఈ నిజామాబాద్ బేదారులని. నెక్స్ట్ కౌకూర్, ఇది అల్వాల్ దగ్గర ఉంటుంది. ఈ కౌకూర్ చెరువు అనేది అల్వాల్ దాటిన తర్వాత ఈ చెరువు ఉంటుంది. అంతకుముందు 307 చదరపు మీటర్లలో ఆ చెరువు ఉంటుంది, 79. ఇప్పుడు అల్వాల్ దగ్గర మనం చూసినట్లయితే ఇగో మొత్తం అంతా ఇది కూడా కబ్జాకి గురైపోయింది. ఇంకా 109 చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది. ఇక్కడిక్కడ నీటి చలమలు కనపడుతున్నాయి, కానీ కొంతవరకు ఎఫ్టెల్ జోన్లో ఎక్కువ ఉన్నట్టుంది. అక్కడ రోడ్లు నిర్మాణం కావచ్చు, కాలనీలన్నీ కూడా ఏర్పడిపోయినాయి, చుట్టుపక్కలన్నీ కూడా ఏర్పడ్డాయి. కౌకూర్ ఒకప్పుడు. ఇంకోటి నెక్స్ట్ ఇంకో కౌకూర్, ఇంకో చెరువు. ఇది అసలు ఇంకా కనపడట్లేదుగా. ఈ కౌకూర్ది ఇంకోటి ఏంటంటే, కౌకూర్లో ఒక డైరీ ఫామ్ ఉంటుంది. అందులో ఉన్న జీవాలకన్నిటికీ కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న హోటల్స్ అన్నిటి నుంచి తీసుకుపోయి మిగిలిపోయిన బిర్యానీ పెట్టాక చేసేవాళ్ళు. కౌకూర్ దర్గా కూడా చాలా ఫేమస్ కౌకూర్ అనేది. ఆ రెండు చెరువులు దాదాపుగా 50%, అది 80%, ఇది 69% పూర్తిగా కబ్జాకు గురైపోయినాయి. ఇది చిన్న చెరువు కౌకూర్లో, ఇందాక మనం చూసింది పెద్ద చెరువు. ఇది అంతకుముందు 80 చదరపు మీటర్లలో ఉండాలి, ఇప్పుడు అంత తగ్గిపోయి 25 చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది. అంటే 55 చదరపు మీటర్లు మొత్తం కబ్జాకు గురైంది. 69% కబ్జాకు గురైపోయిన పరిస్థితి. నెక్స్ట్ గుంటూరు పెద్ద చెరువు. ఇది కూడా అదే హైత్నగర్ మండలం వైపే ఉంటుంది. గుంటూరు హైత్నగర్ గురించి ప్రత్యేకంగా చెప్పిన మదర్ డైరీ. ఇప్పుడు అటంతా విజయవాడ హైవే కనపడట్లేదు కదా మొత్తం. విజయవాడ హైవేకి దగ్గరగా ఉంటుంది. హైత్నగర్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మదర్ డైరీ అవన్నీ కూడా చాలా పెద్ద చెరువు. ఇది చాలా పెద్ద చెరువు. ఎంత 1.345 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉండేది. 1 కిలోమీటర్ 205 చదరపు మీటర్లు మొత్తం కబ్జాకు గురైపోయింది. 90% చెరువు కబ్జాకు గురైపోయింది. అసలు కుంట్లూరు చెరువు అనే ఆనవాళ్ళు కూడా ఇప్పుడు కనపడదు కావచ్చు. కాలేజెస్ ఇవన్నీ ఎక్కువ, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఆ పక్కనే. కుంట్లూరులోనే ఈ రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా జరిగాయి. అవన్నీ కూడా అసలు ఇప్పుడు చెరువు ఆనవాళ్ళు అనేది లేకుండా పోయింది కుంట్లూరు. అది మదర్ డైరీ, చాలా కుంట్లూరు అంటే మదర్ డైరీ ఉండేది. తర్వాత చెరువు, పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు అంతా కూడా కబ్జాకు గురైపోయింది. ఆ చుట్టుపక్కల చెరువులన్నీ కూడా దాదాపుగా అట్లనే కబ్జాకు గురైపోయి చెరువులు ఆనవాళ్ళే లేకుండా పోయాయి. మరో చెరువు చూపండి, మంత్రాల చెరువు. మంత్రాల చెరువు అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే, మంత్రాల చెరువు మీర్పేట దగ్గరలో ఉంటుంది. మనం కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి కొంచెం లోపలికి వెళ్తా అంటే మంత్రాల చెరువు ఉంటుంది. ఈ ఏరియా కనుక మనం చూసినట్లయితే, ఈ గత ప్రభుత్వ ప్రజాప్రతినిధి ఒకసారి బహిరంగంగానే అన్నాడు, మేము అమ్మిన భూములలోనే మీరు అందరూ ఇళ్ళు కట్టుకున్నారని అక్కడ కాలనీ వాళ్ళని ఉద్దేశించి అన్నాడు. తర్వాత ఇంకోసారి వీళ్ళందరూ బాబు మాకు ఇట్లా వర్షాలు వస్తే చెరువులని ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయంటే చెరువుల్లో కట్టుకోమని ఎవడు అన్నాడని ఆయనే అన్నాడు. అప్పట్లో పెద్ద వివాదం కూడా అయింది. చుట్టుపక్కల కాలనీలందరూ ఆయన మీద తిరగబడ్డారు. ప్రస్తుతం ఆయన అక్కడ విద్యా సంస్థలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది మీర్పేట్ దాత్రి నగర్, ఎక్కడ అంటే డిఆర్డిఎల్ వెనక సైడ్ వస్తుంది ఈ చెరువు. చాలా పెద్ద చెరువు. గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటే, ఈ మిగిలిన కొద్దిపాటి చెరువులో
అదే కొద్దిపాటి చెరువు, ఆ చుట్టుపక్కలంతా కూడా వాక్వే లాగా తయారు చేసి అంతవరకు మిగిల్చారు. ఈ మాత్రం చెరువు. ఈ చెరువు దగ్గరే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఒక ప్రజాప్రతినిధి మహేశ్వరం నియోజకవర్గంలో వస్తుంది ఇది. ఓకే. అక్కడ షాపులు కూడా ఏర్పాటు చేశారు ఈ చెరువు పక్కనే, చెరువు వివాదం కూడా పక్కనే. నడుస్తుంది అప్పుడు వివాదం కూడా అయింది. ఇది మంత్రాల చెరువు, దీనిపైన ఇంకో పెద్ద చెరువు కూడా ఉంటుంది. దాదాపుగా 76% కబ్జాకు గురైపోయింది. అసలు మామూలుగా అయితే 495 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేది. దగ్గర ఉన్న ఆ రోడ్లో వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా కనపడుతుంది. నల్ల చెరువు, మంత్రాల చెరువు. ఈ చెరువు చాలా చాలా పెద్ద చెరువు ఉండేది. పెద్ద చెరువు. ఇప్పుడు కేవలం 117 చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది. మిగతాదంతా కూడా అన్ని కాలనీలే. చూడు అక్కడ మొత్తం ఇళ్ళు, అన్ని నివాస ప్రాంతాలు, అన్ని కాలనీలు ఏర్పాటైపోయినాయి. ఇప్పుడు అక్కడ చెరువుల పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టుకున్నారు. ఆ చెరువులను కాపాడుకోవడానికి ఏదైనా వర్షాలు వస్తే మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఇప్పుడు ట్రంక్ లైన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మళ్ళీ చెరువులు ఆక్రమించి కాలనీలు ఏర్పాటు చేశారు. ఆ చెరువుల వరదంతా కాలనీలోకి వస్తుందని మళ్ళీ ట్రంక్ లైన్ కావాలని చెప్పేసి పెద్ద పోరాటం చేసి ట్రంక్ లైన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ చెరువు వరద నీరు అంతా బయటికి పోవడానికి.